ప్రపంచానికి అహింస, సత్యం, శాంతి, దయ వంటి మహత్తర విలువలను బోధించిన భగవాన్ మహావీర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలు టోల్ ప్లాజాల్లో టోల్ ఛార్జీలను తగ్గించారు. హైదరాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై ఉన్న పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో ₹5 మేర ఛార్జీలను తగ్గించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలితో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షంతో వరి, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. పలు చోట్ల ధాన్యం, మామిడి పంటలు నేలకొరిగాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి కామారెడ్డి, జుక్కల్, ముద్నూరు, నందిపేట, బాల్కొండ, భీమ్గల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకు వాలిని. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో మంత్రి సీతక్క ప్రచారం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. యూడీఎఫ్ అభ్యర్థుల తరఫున స్ట్రీట్ కార్నర్ మీటింగ్తో పాటు ఎంపీ శశి థరూర్తో కలిసి రోడ్ షో నిర్వహించారు. చేవేళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల ఆయన తల్లి చంద్రకళమ్మ స్వర్గస్థులైన నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రకళమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగెండ్లపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. అనిగెండ్లపాడు నుండి ముచ్చింతలకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళ్తున్న రైల్వే పాల ట్యాంకర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. తిరుమలలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తిరుమల సప్తగిరి అతిథి గృహం వెరికాల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రమాదమా లేక ఎవరైనా ఆకతాయిల పని అని ఆరా తీస్తున్నారు పోలీసులు.